పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న, పక్కనే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్న, కోతవేటు దూరంలో ఎన్టీఆర్ జిల్లా ఉన్న, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నా కూడా ప్రభుత్వ వైఫల్యాలు పూర్తిగా కొట్టొస్తున్నట్టు కనపడుతున్నాయి. ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము, అధికార యంత్రాంగము పూర్తిగా వైఫల్యం చెందింది. రైతుల యొక్క సమస్యలు, రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడటంలో ఎన్టీఆర్ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులను అసలు పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఏమో ఆ ఒడ్డున ఉంటుంది. ఈ ఒడ్డున ఉన్నటువంటి అప్లాండ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో రైతుల యొక్క సమస్యలు, మొక్కజొన్న పండించినటువంటి రైతులు కానీ ఇతర పంటలు పండించినటువంటి రైతులకి గిట్టుబాటు ధర లేక దళారుల దాంట్లో వాళ్ళ దెబ్బకి రైతాంగం అంతా కూడా కుదేలైపోతుంది. మాది పెద్ద మంచి ప్రభుత్వము, మాది రైతుల సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం అని చెప్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో, గిట్టుబాటు ధరలు కల్పించడంలో ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే ధరల స్థిరీకరణకి నిధిని ఏర్పాటు చేసి దాని నుంచి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసి మార్కెట్ని రంగంలోకి దింపేవాళ్ళం. ఎందుకని ఇప్పుడు ఈ మొక్కజొన్న కొనాలన్నా, వేరుశనగ కొనాలన్నా, మొత్తం ఇతర కమర్షియల్ క్రాప్ కొనాలన్నా కూడా మార్కెట్ని రంగంలోకి దింపి ఎందుకని రాష్ట్ర ప్రభుత్వము భరోసా ఇవ్వలేకపోతుంది? దళారుల రాజ్యం నడుస్తుంది ఎన్టీఆర్ జిల్లాలో. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు దగ్గర నుంచి అందరినీ తెలుగుదేశం ప్రజలందరూ ఎన్నుకుంటే, రైతులందరూ ఎన్నుకుంటే ఇదేనా మీరు రైతాంగానికి చేసేటటువంటి పరిస్థితి అని చెప్పారు. మేలు చేసే పరిస్థితి లేదు. రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఆశ్చర్యపోతారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపుగా 20 మందికి పైగా కౌలు రైతులు కానీ ఇతర రైతాంగం కానీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏనాడైనా ఉందా ఇలాంటి పరిస్థితి? కలెక్టర్ గారు ప్రతి సోమవారం గ్రీవెన్స్ తీసుకుంటారు. అసలు ఆ గ్రీవెన్స్లో వచ్చినటువంటి సమస్యల పట్ల, వచ్చినటువంటి ఇష్యూస్ ఏంటని మనం ఒకసారి ఆలోచిస్తే అన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం యొక్క అవినీతి మీదే అన్ని కంప్లైంట్స్ అన్నీ కూడా. ఏం చర్యలు చేపడతా ఉన్నారు? నిన్న మొన్న 10 నియోజకవర్గాల్లో షెడ్ వేసుకుంటే సెక్రటరీలు పోయి లంచాలు అడుగుతున్నారు. డైరెక్ట్గా పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో. కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కదిరిలో ఒక ముస్లిం సంబంధించినటువంటి అతను కాంప్లెక్స్ కట్టుకుంటా ఉంటే 20 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నా అంటే 30 లక్షలు మిగతా దిమ్మని చెప్పని ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. ఇదేనా పరిపాలన అంటే? ఇదేనా ప్రజలు మిమ్మల్ని అందరిని ఎన్నుకుంది? పైగా జాతి సంపద, ప్రజలకు సంబంధించినటువంటి సంపద, సహజ సంపద ఇసుక ఎంత ఘోరంగా తయారైపోయిందండి ఎన్టీఆర్ జిల్లాలో. ఎంత ఘోరంగా తయారైపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో నిన్న నందిగామ నియోజకవర్గంలో ఫెర్రీలో లారీలు ట్రాక్టర్లని పట్టుకుంటే ఆ ఇసుకంతా కూడా రహస్య ప్రదేశాలకు తోలుతూ ఉన్నారు. రహస్య ప్రదేశాలకు తోలటమే కాదు, అక్కడి నుంచి హైదరాబాద్కి పంపుతూ ఉన్నారు.
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఇలాంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకి మనకు సంబంధించినటువంటి ఇసుక తరలిపోతూ ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? అలాగే మైనింగ్ శాఖ. ఈ పైన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. అక్రమంగా లారీలను పట్టుకుంటా ఉన్నారు. సీజ్ చేసి నిన్న మొన్న ఒక 7 ట్రాక్టర్లు పట్టుకుని పొద్దున పట్టుకుంటే సాయంత్రానికి పంపించేశారు. దోపిడీ జరుగుతూ ఉంటే, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి దోపిడీ జరుగుతూ ఉంటే, ఇక్కడ సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే అత్యధికమైనటువంటి ధరలకి కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇదేనా సుపరిపాలన? ఇదేనా మీరు సంబంధించినటువంటి పాలన, మంచి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. దాని మీద దుష్ప్రచారం చేశారు, దాని మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోనే, ఒక్క జిల్లాలోనే 20 మాసాల్లో పాస్ పుస్తకాలు ఇవ్వలేనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందని అంటే, తప్పులతో ఇచ్చిందనంటే, పేర్లన్నీ తప్పులు నమోదవుతున్నాయనంటే అక్కడ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మీరు మార్చుకోండి అంటున్నారు. తహసీల్దార్ దగ్గర మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చెప్పులు ఎరిగిపోయేటట్టుగా వాళ్ళ పొలాలకు సంబంధించినటువంటి హక్కుగా వచ్చేటటువంటి పాస్ పుస్తకాలు సరైన టైంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారండి? ప్రతి 2వ శనివారం లేకపోతే 9వ తారీఖు నేను ఇది రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడానికే మేము జిల్లాలు తిరుగుతున్నాం అంటారు. ఈ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం, అసలు ఎంతమంది రైతాంగానికి పాస్ పుస్తకాలు ఇవ్వాలి, ఎంతమంది రైతులకు ఇప్పటివరకు పాస్ పుస్తకాలు ఇచ్చారు, ఇంకా మిగతా ఎప్పటిలోపు ఇస్తారు? 2025 ఆగస్టు 15 నాటికి మొత్తం ఇచ్చేస్తామని చెప్పని డబ్బా కొట్టారు. రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పాస్ పుస్తకాలు అందక తిరుగుతూ ఉన్నారు. అసలు ఎన్టీఆర్ జిల్లాలో లేకపోతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాల పరిస్థితి, ఆ దేవాలయాల్లో అర్చక స్వాములకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టాం. ఈ జిల్లా, పక్క జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా సంబంధించినటువంటి, కృష్ణా జిల్లా సంబంధించినటువంటి అందరం కూడా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి స్థలాలు కాజేయాలని చెప్పి చూశారు. ఉద్యమం చేయడం మూలంగా వెనకడుగు వేశారు. నిన్న మొన్న పత్రికల్లో కూడా వచ్చింది, వీరవల్లి కొండవీటి వెంకటేశ్వర స్వామి, కొండేశ్వర స్వామి, ఆ స్వామికి సంబంధించినటువంటి 8 ఎకరాల అత్యంత విలువైనటువంటి భూమిని ఆక్షన్లో లీజుకు పడుకుని దాంట్లోనే వెబ్లాండ్లో ఓనర్ల కింద మార్చేసుకున్నారు. 16 కోట్ల విలువైనటువంటి భూమి. దాని మీద ఎండోమెంట్స్ మాట్లాడదు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం మాట్లాడదు, కలెక్టర్ స్థాయిలో మాట్లాడరు. విలువైనటువంటి లక్షల కోట్లు ఖరీదు చేసేటటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి కబ్జాదారుల చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటే ఉన్నది ఎక్కడండి? మనం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాం, కృష్ణా జిల్లాలో ఉన్నాం, పక్కనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కనుసరణలో ఉంటుంది. రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తారంట. మీరు పక్కనే 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే అధికార యంత్రాంగం పనిచేయట్లేదు, ఇసుక దోపిడీ జరుగుతుంది, రైతులు పట్టించుకోవట్లేదు. ఇంత దౌర్భాగ్య స్థితికి పరిపాలన చేరిందేనంటే ఏ ముఖం పెట్టి ప్రజల దగ్గరికి వెళ్తారో అని చెప్పని అడుగుతా ఉన్నాం. అలాగే బియ్యం, జిల్లా అధ్యక్షులు మాట్లాడారు, ఈ మధ్య డాన్లు అయిపోయారు, లంచాలు వసూలు చేస్తున్నారు నెలకింతని. పీడిఎస్ బియ్యం పక్కదారి పడతా ఉంటే విజయవాడ నగరంలో కానీ, ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో కానీ పత్రికలు పుంఖానుగా రాస్తూ ఉన్నాయి. పత్రికలు ప్రతిరోజు కూడా ఆ పత్రిక ఈ పత్రిక లేదు, అన్ని పత్రికలు కూడా
పుంకాలుగా వాస్తవాలతో పేపర్లతో రోజు అక్రమంగా అన్యాయంగా బియ్యం తరలిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత నష్టం వస్తుంది, మాఫియాలాగా ఏర్పడింది అని చెప్పని ఒక పత్రికలు దాంట్లో వస్తూ ఉంటే ఏం చర్యలు తీసుకున్నారండి? అసలు ఈ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకపోయినా తెలుగుదేశం శాసనసభ్యుడు, తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిచినటువంటి తిరువూరు ఎమ్మెల్యే కొటికలపూడి శ్రీనివాస్ మాటలు కూడా పట్టించుకోవట్లేదు కదా. మా మాటలు కాదు, ఆయన చెప్పినటువంటి రేషన్ బియ్యం ఒక్కొక్కరికి ఇంతంత ఇవ్వాల్సి వస్తుందని అంటున్నాడు. ఆ బియ్యం అమ్మిన డబ్బులతోనే తిరువూరులో మా కౌన్సిలర్ని కొన్నారు. ఇసుక తరలి వెళ్ళిపోతుంది పక్క ఖమ్మం జిల్లాకి, పక్క జిల్లాలకి, తెలంగాణకి వెళ్ళిపోతుందని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పడం మేము చెప్పడం కాదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశాన్ని సమర్థించేటటువంటి పత్రికల్లో కూడా ప్రతిరోజు కూడా ఇసుక గురించి, బియ్యం గురించి, భూముల గురించి వస్తూ ఉంటే సామాన్య మానవుడు ఏ రకంగా బతుకుతాడు? అవినీతి రాజ్యం నడుస్తుంది. ఈ ఎన్టీఆర్ జిల్లాలో పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలకు ప్రోత్సహిస్తాం అని చెప్పినాడు. ఈ మధ్య అంటే ఒక 5-6 నెలల క్రితం ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ చేయాలి అని రెవెన్యూ యంత్రాంగం దగ్గరికి వెళ్తే ప్రతి సీటు దగ్గర మాకు ఇంత డబ్బులను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఏం పరిపాలన ఇది? ఈరోజు కడుపు మండి కళ్ళ ముందు కనపడుతుంటే ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించి ప్రజల పక్షాన నిలబడి, రైతాంగం పక్షాన నిలబడి ఇసుక దోపిడీని ఆపాలని, రైతులకి మేలు చేయాలని, బియ్యం స్మగ్లింగ్ ఆపాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి మేము యంత్రాంగం అంతా కూడా సన్నద్ధం అవుతాం. ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాం. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి ఊడిగం చేస్తూ ఉన్నాయి. ఏమీ ఎక్కడా కూడా అడ్డు చెప్పట్లేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, కలెక్టర్ గారికి ఫైనల్గా మేమందరం కూడా ఈ చెప్పిన ఇష్యూలే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి, చాలా ఇబ్బంది వాతావరణం ఎన్టీఆర్ జిల్లాలో నడుస్తుంది. డైరెక్ట్గా దోపిడీ జరుగుతుంది. ఇసుక, మట్టి కూడా మైలవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, విజయవాడ సెంటర్లు, గన్నవరంకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా మట్టి మాఫియా కూడా నడుస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 3,000 ఉండేటటువంటి లారీ ఈరోజు 8,000 రూపాయలు దౌర్జన్యంగా 8,000 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు ప్రభుత్వ శాఖలు? విజయవాడ చుట్టుపక్కల మాఫియా రాజ్యం నడుస్తుంది. ఈ మాఫియా రాజ్యం పోయే విధంగా ఖచ్చితంగా కలెక్టరేట్ని ముట్టడించడానికి కూడా కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని సమీకరించి అక్కడ మా నిరసనని తెలియజేయడానికి కూడా ఈ పరిపాలన సరిచేస్తారా? సరిచేయండి. మీకు అల్టిమేటం ఇస్తా ఉన్నాం. ఈరోజు రాబోయే రోజుల్లో 7 నియోజకవర్గాల్లో ఈ జరుగుతున్నటువంటి అధికారుల యొక్క ఉదాసీనత మీద కానీ, తెలుగుదేశం నాయకుల యొక్క దోపిడీ మీద కానీ, ప్రభుత్వ అధికారుల యొక్క అవినీతి మీద కానీ ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని ముందుకెళ్తాం. ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.